ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని బడియుడి పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మండల విద్యాధికారి నీలకంఠం కోరారు. పోతంశెట్టిపల్లి, అంసానిపల్లి గ్రామాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉదయం గ్రామాల్లో బడిబాట ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే సేవలపై వివరించారు. బడియుడి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం అనేది మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. బడియుడు వెళ్ళినటువంటి పిల్లలందరూ బడిలో ఉండాలి, అందరినీ బడిలో చేర్చే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చేరితే ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, ఉచితంగా మిడ్ డే మీల్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు నోట్బుక్స్ కూడా, ఫ్రీ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేసి మరి మంచి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు నాడు వేయాలని చెప్పేసి తల్లిదండ్రుల ప్రకారము జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పల్లెనిద్ర ప్రోగ్రాం చేశాము. అందులో భాగంగానే ఉదయం 7 గంటల నుంచి గ్రామంలో ఉన్నటువంటి బడియుడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్న నినాదంతో మరి ఉపాధ్యాయులు అదేవిధంగా యూత్ వాళ్ళందరూ సహకారంతో గ్రామంలో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసేసుకొని గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది మన పాఠశాల ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు, ఇంకెంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు, నెవర్ ఎన్రోల్డ్ అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్న విద్యార్థుల యొక్క వివరాలు సేకరించేసుకొని మనకు ఉన్నటువంటి బడిబాట ఇంకా 19:30 టైం ఉంది కాబట్టి ఆ సమయం పాటు ఉపాధ్యాయులందరూ కూడా బడి పిల్లలందరూ కూడా బడిలో ఉండేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన పాఠశాలలో పాస్ అయినటువంటి 5th క్లాస్ పిల్లలను 6th లో ఇంటర్మీడియట్ చేసే బాధ్యత కూడా ప్రధాన ఉపాధ్యాయుల పని ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా వారిని కాలేజీలో ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నారో అడిగేసేసి ఒకవేళ కాలేజీలో జాయిన్ కాని పిల్లలు ఎవరు ఉన్నట్టయితే వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించేసి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఈ ఎస్ఎస్సీ కానీ డ్రాప్ అవుట్ అవుతారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది, ఇంకా 2-3 కిలోమీటర్ దూరంలో మనకు ఇంటర్మీడియట్ కళాశాలలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కళాశాలలో చేర్పించాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశాలు. అదేవిధంగా మన కలెక్టర్ గారు స్పెషల్గా దీనిపైన చర్య తీసుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా అంటే 10th పాస్ అయినటువంటి అమ్మాయిలందరూ కూడా ఇంటర్మీడియట్ చేయించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా జాయిన్ కానట్టయితే దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము డిఓఆర్ దృష్టి ద్వారా వీలైతే మేము ప్రయత్నం చేస్తాం. మా వాళ్ళు కూడా కానట్టయితే గౌరవ కలెక్టర్ గారు వచ్చేసి వాళ్ళని జాయిన్ చేస్తామన్నారు. కాబట్టి అంటే దీనికి బడియుడు అంటే ముఖ్యంగా బడికు అంటే చదువుకున్నటువంటి ఇంపార్టెన్స్ ప్రకారంగా మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా మీ గ్రామంలో ఉన్న పిల్లలందరూ బడిలో చేరవలసిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.